పహల్గామ్ మారణకాండ జరిగిన తర్వాత వెంటనే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్లోని తీవ్రవాదులను మట్టుపెట్టింది. ఆ తర్వాత భారత్లో గూఢచర్మానికి పాల్పడుతున్న ద్రోహులకు చెక్ పెట్టింది. పాకిస్తాన్తో చేతులు కలిపి భారత రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలతో 6 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో జ్యోతి మల్హోత్రా అనే ట్రావెల్ బ్లాగర్ ఒకరు. యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్ ఉన్న జ్యోతి మల్హోత్రా మన రహస్యాలను పాక్కి చేరవేశారనే ఆధారాలను అధికారులు సేకరించారు. ఆమెతో సహా 6 అరెస్ట్ చేశారు. అయితే జ్యోతి మల్హోత్రా వ్యవహారాన్ని ఏడాది క్రితమే ఓ వ్యక్తి అనుమానించడం విశేషం. ట్రావెల్ విత్ జో అనే పేరుతో సోషల్ మీడియా అకౌంట్లు రన్ చేస్తుంది జ్యోతి. అనుమానాస్పద అంతర్జాతీయ ప్రమాణాలను ఓ వ్యక్తి ఏడాది క్రితమే సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెపై ఎన్ఐఏ నిఘా ఉంచాలని కూడా కోరాడు. అప్పుడే పోలీసులు, సైన్యం అలర్ట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలోని హిసార్కి చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగ్ని రన్ చేస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి 1.33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె పలు కంపెనీలకు ప్రచారం కూడా చేస్తుంటారు. ఇది ఆమె వృత్తి అయితే పాకిస్తాన్కి గూఢచర్యం చేయడం ఆమె ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ఆమె సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఆమెతో సంప్రదింపులు జరిపిన ఓ అధికారి మే 13న భారత్ బహిష్కరించడం విశేషం. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా కూడా అరెస్ట్ అయ్యారు. जो मॉडर्न वॉरफेयर है, इट इज नॉट फॉट ओनली ऑन दी बॉर्डर. तो एक नया जो मॉडस ऑपरेंडी जो एमओ हमें पता चला है कि जो पीआईओज हैं वो कुछ सोशल मीडिया इन्फ्लुएंसर्स को रिक्रूट करने की कोशिश कर रहे हैं, और जहाँ पे वो अपने सॉफ्ट पुश के थ्रू अपने नैरेटिव चलाने की कोशिश कर रहे हैं. तो उसी क्रम में ये हमें सेंट्रल एजेंसी से इनपुट मिला था, उस पर हमने काम किया. तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया. तो शी वॉज इन टच विथ पीआईओज एंड शी हैड आल्सो विजिटेड पाकिस्तान मल्टीपल टाइम्स, और she has also visited चाइना वंस, और उसे हमने परसों अरेस्ट किया है. और उसकी हमने अभी 5 दिन के पुलिस रिमांड के लिए, तो उसमें जैसे उसकी पूछताछ चल रही है, जो इन्वेस्टिगेशन है वो चल रहा है अभी. జ్యోతి మల్హోత్రా కదలికలపై ఇప్పుడు అనుమానం వచ్చి సైన్యం, పోలీసులు ఆమెకి చెక్ పెట్టారు. అయితే ఏడాది క్రితమే ఆమె కదలికల్ని అనుమానించాడు కపిల్ జైన్ అనే వ్యక్తి. 2023లో ఆమె 2 సార్లు పాకిస్తాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆమె కాశ్మీర్లో కూడా పర్యటించారు. ఈ వరుస పర్యటనల వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుందని అనుమానించాడు కపిల్ జైన్. పాకిస్తాన్, ఆ తర్వాత వెంటనే కాశ్మీర్, ఇలా 2 సార్లు ఆమె పర్యటనల షెడ్యూల్ ఉండడం ఆయన అనుమానానికి ప్రధాన కారణం. అయితే కపిల్ జైన్ ఈ విషయాన్ని ఏడాది క్రితమే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులను అరెస్ట్ చేశారు. ఆమెపై నిఘా పెట్టాలన్నారు. ఆమె కదలికలు అనుమానంగా ఉన్నాయని చెప్పారు. కానీ అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె అరెస్ట్ అనంతరం అందరూ కపిల్ జైన్ని ప్రశంసిస్తున్నారు. దర్యాప్తు సంస్థ అధికారులు చేయాల్సిన పనిని ఏడాది క్రితమే కపిల్ జైన్ చేశారని ఆయన్ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆయన సూచనల్ని అప్పట్లో అధికారులు ఎందుకు పట్టించుకోలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. కపిల్ జైన్ గతేడాది మేలో పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారడం విశేషం. 2023లో పాకిస్తాన్ వీసా కోసం భారత్లో ఉన్న ఆ దేశ హై కమిషన్ ఆఫీస్కి వెళ్లిన సందర్భంలో ఆమెకు అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతో ఆమె పాకిస్తాన్కి వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. అప్పుడే ఆమె భారత్కి చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికోసమే ఆమె ట్రావెల్ బ్లాగ్ పేరుతో భారత రహస్యాలన్నీ సేకరిస్తున్నట్లు కూడా అనుమానాలున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత ఆమె విషయంలో పోలీసులు, సైన్యం అలర్ట్ అయ్యాయి. గతేడాది కపిల్ జైన్ పోస్ట్ని గనక అధికారులు చూసి అప్రమత్తమయ్యి ఉంటే పహల్గామ్ జరిగేది కాదేమోనని నెటిజన్లు అంటున్నారు. ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయాలను సందర్శించేవారని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరి ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.